ఈ భూమి మీద దాదాపుగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఏ జీవరాశికి లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఏ జీవి మనిషిలాగా మాట్లాడదు, మనిషిలాగా ఆలోచించదు, మనిషిలాగా ప్రవర్తించదు. అందుకని ఈ సృష్టిలో ఏ జీవికి లేని గొప్ప ఆధిక్యత, భాగ్యాన్ని దేవుడు మనిషికిచ్చాడు. దేవుడు మనిషికి నోరిచ్చాడు, మాట ఇచ్చాడు. మనిషి రోజుకు సగటున 15,000 మాటలు మాట్లాడగలుగుతాడు. ఎక్కువగా మాట్లాడేటువంటి వారు రోజుకి 12,000 మాటలు మాట్లాడగలుగుతారు. ఒక వ్యక్తి యావరేజ్ గా రోజుకి 7,000 మాటలు మాట్లాడతాడు. ఈ యావరేజ్ గా మాట్లాడినటువంటి మాటలను ఒకవేళ మనం A4 సైజ్ షీట్ మీద ఒకవేళ మనం పెట్టగలిగితే 20 నుండి 25 పేజీలు రాయొచ్చు. ఒక వ్యక్తి యావరేజ్ గా మాట్లాడినటువంటి మాటలను ఒకవేళ మనం రాయగలిగితే నెలకి 600 నుండి 700 పేజీలు గల ఒక పెద్ద పుస్తకం రాయొచ్చు. ఒక పెద్ద పుస్తకమే తయారైంది. అదే విధంగా సంవత్సరానికి 600 నుండి 700 పేజీలు కలిగినటువంటి 12 పుస్తకాలు రాయొచ్చు. అదే విధంగా మనిషి సగటు జీవితం 70 సంవత్సరాలు జీవిస్తే ఆ జీవిత కాలంలో ఇలాంటి పుస్తకాలు 700 నుండి 800 పుస్తకాలు అవుతాయి. ఇవన్నీ నోటి ద్వారా పలికినటువంటి మాటలు. అందుకే దేవుడు ఈ నోటితో ఏమి మాట్లాడాలో, ఏమి మాట్లాడకూడదో బైబిల్లో చక్కగా వ్రాయించాడు. మాట్లాడకూడని మాటలు మాట్లాడితే ఎన్ని అనర్థాలకు దారితీస్తాయో, ఎంత నష్టం జరుగుతుందో కూడా దేవుడు బైబిల్లో వ్రాయించాడు. ఇప్పుడు బైబిల్లో నుండి ఒక వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వచనాలు ఒకసారి మనం చూస్తే, నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడువని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. చూసారా, మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటను గురించి కూడా దేవునికి మనం లెక్క చెప్పాలి. నీ మాటలను బట్టే నీతిమంతుడు అని, నీ మాటలను బట్టే అపరాధివని తీర్పు పొందుతావట. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట కూడా మనం ఏం మాట్లాడుతున్నామో చాలా జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది. అందుకే నోరుంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడకూడదు, ఏది పడితే అది మాట్లాడకూడదు. బీ కేర్ఫుల్.